దేవునికి స్తోత్రములు. యునైటెడ్ బైబుల్ అకాడమీలో ఉన్న పెద్దలు, దైవదాసులు, సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించి నిన్ను ఆరాధించుకోవడానికి, నేను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంత గొప్ప ధన్యత లేని ఎంతో మంది ఉన్నారు, కానీ మాకు ఇంత గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మనమందరము మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని వద్దకు వచ్చామండి. మనమందరము మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని వద్దకు వచ్చాము. మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. మరి మనం ఈరోజు సంఘానికి వచ్చిన మనము మనందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని ఎద్దకు వచ్చి ఆయనను ఆరాధించుకొనడానికి, ఆయనను కొనియాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించే బద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మను సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఈరోజు ప్రియులారా అంశము నేటి కాలంలో మరి ప్రకటించవలసిన సువార్త ఏది? నేటి కాలంలో ప్రకటించవలసిన సువార్త ఏది అనే అంశము. మరి ఈ అంశము నేర్చుకుందాం ప్రియులారా. ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి, ఒక సంస్థని గురించి, ఒక సంఘంను గురించి మరి కాదు, మాకే తెలుసని కాదు, లేఖనాలు ఇలా, బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్లోని వాస్తవాలు ఇలా ఉన్నాయని మరి చెప్పుటకు క్రీస్తు ప్రేమను బలవంతం చేయుటను బట్టి మరి మాకు తెలిసిన సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించా బద్దులమై ఉన్నాం ప్రియులారా. మరి అంశంలోనికి వెళ్దాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరి పిల్లరా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మరి శిష్యులకు ఏమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనంలో రాబడ్డది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి వెళ్ళమన్నాడు యేసుక్రీస్తు. అలాగనే మళ్ళీ ఏమన్నాడు? ఆగండి అన్నాడు. వెళ్ళమన్నాడు, అలాగనే ఆగండి అన్నాడు. ఎందుకు ఆగమన్నాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, లూకాసు వార్తలో చాలా చక్కగా రాయబడ్డది. మనం ఇక్కడ లేఖనాలను చాలా చక్కగా మనం మనసుపెట్టి ఆలోచించినప్పుడే లేఖనాలు మనకు చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో రాయబడిన మాట మనము ఆలోచన చేసినట్లయితే, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండని వారితో చెప్పను. శిష్యులతో చెప్పాడు. శిష్యులతో ఏమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి ఎవరైతే నమ్ముతారో వారికి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పాడు. అలాగనే ఆగండి అన్నాడు. మరి ఎందుకు ఆగండి అన్నాడు? మీరు పైనుండి శక్తి పొందితేనే తప్ప మీరు మీరు ప్రకటించే కెపాసిటీ ఉండదు అని చెప్తూ, ఇంకా అంతేకాదు అపొస్తలుల కార్యంలో కూడా చాలా చక్కగా చెప్పాడు. 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని, ఎవరిని? శిష్యులను కలుసుకొని మరి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఏమని ఆజ్ఞాపించాడు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. మీరు యెరూషలేములోనే ఉండుండి, అక్కడి నుంచి వెళ్ళకండి అని చెప్పాడు. మరి ఎందుకు వెళ్ళొద్దని చెప్పాడు అనేది మనము ఆలోచన చేసినట్టయితే పిల్లారా, అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడ్డది. ఎందుకు వెళ్ళొద్దు? మరి ఎందుకు వెళ్ళకుండా ఉండాలి అంటే, మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడే మీరు వాక్యాన్ని ప్రకటించే సత్తా ఉంటది, తెగింపు ఉంటది అని చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. చూడండి పిల్లరా, మీరు శక్తి నొందితే
సర్వలోకానికి వెళ్ళొచ్చు. అప్పుడు శక్తి లేకుంటే మీరు ప్రకటించే శక్తి అనేది ఉండదు. ఆ శక్తి పొందుకోవాలంటే మీరు ఏం చేయాలా? మీరు యెరూషలేములోనే ఉండండి అని చెప్తున్నాడు. యెరూషలేములోనే ఉండండి అని చెప్తూ, మరి పిల్లరా యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి 12 మంది శిష్యులను ఏర్పరచుకొని 12 మంది శిష్యులను పంపించాడు సువార్త ప్రకటించడానికి. దేవుని రాజ్యమును, పరలోక రాజ్యము సమీపించుచున్నదని సువార్త ప్రకటించడానికి మరి వెళ్ళండి అని చెప్పాడు. మరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? వారు సర్వలోకానికి వెళ్ళారా? వెళ్ళలేదు పిల్లారా. కేవలము ఇజ్రాయేలీలకు మాత్రమే. మరి ఇజ్రాయేలీలకు మాత్రమే సువార్త ప్రకటించాలి. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలం అండి అది. ఇది అలా అర్థం చేసుకోవాలండి. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలము, యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి శిష్యులను ఏర్పరచుకొని సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు వాళ్ళు. ఎవరికి ప్రకటించారు అనేది ఆలోచించినట్లయితే అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, ఇజ్రాయేలీయులు నశించుచున్న గొర్రెల యొద్దకు వెళ్ళండి. మరి అన్ని జనులకు ప్రకటించే అవకాశము అప్పుడు లేదు. ధర్మశాస్త్రము అమల్లో ఉంది కాబట్టి మనం ప్రకటించవలసింది ఏంటి? కేవలం ఇజ్రాయేలీలకే అని చెప్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. యేసు ఆ 12 మందిని పంపుచూ వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, గాని ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి. మరి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ప్రకటించండి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు జీవించిన కాలంలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్నది కాబట్టి మరి శిష్యులను వారు ప్రకటించారు. ఏం ప్రకటించారు? ఎవరికి ప్రకటించారంటే కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే. మరి సర్వలోకానికి ఎప్పుడు వెళ్ళారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, పైనుండి శక్తి పొందుకోవాలి. శక్తి పొందుకోవాలంటే అప్పుడు పైనుండి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే శక్తి ఉంటుంది అని చెప్తున్నాడు. మరి ఆ శక్తి ఎప్పుడు పొందుకున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందుకున్నారు? పెంతెకొస్తు పండుగ దినమున అందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ వచనమును 1, 2, 3 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఎప్పుడు సర్వలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది అనేది మనం ఆలోచన చేసినట్లయితే లేఖనాములు చదువుకున్నట్లయితే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం పిల్లరా. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మనం ఎప్పుడు ఏమైంది? అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో కుక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలు మాట్లాడసాగిరి. చూడండి పిల్లరా, అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత వారందరూ శక్తి పొందుకున్నారు పిల్లరా. ఆ శక్తి పొందుకున్నప్పుడు వారు యూదయ సమరయ దేశమంతా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే శక్తి పొందుకున్నారు పిల్లరా. మరి శక్తి పొందుకున్న తర్వాత ఏమైంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఏమని ప్రకటించబడుతున్నది అనేది మనం ఆలోచన చేసి వాక్యమును పరిశీలన చేసినట్లయితే పిల్లరా, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు చాలా చక్కగా రాయబడ్డది. మీరు సిలువ వేసిన ఈ యేసునే, చూడండి పిల్లరా, మీరు సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు. దానికి మేమందరం సాక్షులం అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి పిల్లారా, లేఖనాలు చదువుకుందాం పిల్లారా. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి మనం చదువుకున్నట్టే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పెను. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, చూడండి పిల్లరా, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నాయట, వారి హృదయాలు పొడవబడ్డాయట. వారు పొడవబడ్డప్పుడు అయ్యలారా సహోదరులారా మేమేం చేస్తామని పేతురుని అడిగితే పేతురు ఏమని చెప్తున్నాడు చూడండి పిల్ల 38వ వచనంలో, 2వ అధ్యాయం 38వ వచనం, పేతురు
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. చూడండి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మను వరములు కాదు, ఇక్కడ వరము పొందుదురు. చూడండి పిల్లరా, ఏదైతే ఆదాము పోగొట్టుకున్న మరి దేవునితో సావాసాన్ని పోగొట్టుకున్నాడో ఆ సావాసంను తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వరం పొందితే ఏమవుతుంది? అప్పుడు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు ఈ మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని హెచ్చరించును. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. చూడండి పిల్లలు, అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. అక్కడ యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందమన్నాడు, ఇక్కడ అందరూ వాక్యం విన్న వారు బాప్తీసం పొందిరని చాలా చక్కగా లేఖనాలు రాయబడ్డది. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది మరి సంఘంలో చేర్చబడ్డారు పిల్లరా, సంఘంలో చేర్చబడ్డారు. అందుకోసమే వీరు అపొస్తలుల బోధ యందును ఎక్కడ వీళ్ళ మరి బాప్తీసం తీసుకున్న తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంది? వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక మరి యుండిరి. చూడండి పిల్లరా, సంఘంలో చేర్చబడిన తర్వాత మన పరిస్థితి ఏంది? సంఘంకు రావాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యం మన బతుకులో అన్వయింపజేసుకోవాలి. చూడండి పిల్లరా, సంఘానికి రావడం తర్వాత మనం మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు డెవలప్ అయ్యే అవకాశము ఉన్నది. చూడండి పిల్లరా, మరి ఈ విధంగా సంఘంలో చేర్చబడిన వారి పరిస్థితి ఇలా ఉంటుంది. మరి ఈ రోజు సంఘంలో చేర్చబడిన వారు నేటి సార్వత్రిక సంఘంలో ఏం ప్రకటించబడుతున్నది? ఎవరిని గురించి ప్రకటించబడుతున్నది? మరి మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథాన్ని చూపిస్తున్నారు, ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు, ధర్మశాస్త్రం అనుసరించిన వారి జీవిత చరిత్రలు చెప్తున్నారు. మరి అలాగే ఉపమానాలు చెప్తున్నారు పిల్లరా, సువార్తలలో ఉపమానాలు చెప్తున్నారు. మరి దీనివల్ల రక్షణ కలుగుతుందా? పాపి మారాలంటే వాక్యం ప్రకటించబడాలి. ఎవరిని గురించి ప్రకటించాలి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. బైబిలే చూపెడుతున్నారు, ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు, ధర్మశాస్త్రం అనుసరించిన వారి జీవిత చరిత్రలు చెప్తున్నారు, ఉపమానాలు చెప్తున్నారు. మరి చూడండి పిల్లరా, మరి ఈ విధంగా చెప్తే రక్షణ కలుగుతుందా? పాపి మారుతాడా? లేదండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. యేసుని గురించి, బాలుడైన క్రీస్తుని గురించి ప్రకటించాలా? లేదండి. మరి ఇంకెవరిని గురించి ప్రకటించాలి? మరి మనం ఆలోచన చేయాలి. శరీర రీతిగా ఉన్న యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలా? లేదండి. మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలండి. అది సువార్త అండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తుని గురించే ప్రకటించాలి. దేని గురించి? సువార్తను గురించి. సువార్త అంటే ఏంది? బైబిల్ ఏం డెఫినేషన్ ఇస్తుంది మనకు? ఆలోచన చేయాలి. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది సువార్త అంటే ఏంటి. ఆ సువార్త అంటే ఏంది? దేనిని గురించి ప్రకటించాలి? ఇప్పుడు మనం క్రైస్తవులమైన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తు మహిమలో ఉన్న నీవు నేను క్రీస్తు మహిమను ధరించుకున్నప్పుడు నీకున్న మహిమను నువ్వు ప్రకటించాలి. నువ్వు దేన్ని ధరించుకున్నావో ఆ మహిమను ప్రకటించాలి. మనం ఏం చేస్తున్నాం మరి? చూడండి పిల్లరా, చాలా మోసం చేస్తున్నాడు సాతాను. మరి వాడు మనల్ని మోసం చేస్తున్నాడు, బురిడి కొట్టిస్తున్నాడు. ఏ విధంగా? బైబిల్ని చూపిస్తున్నాడు, బైబిల్లోని ధర్మశాస్త్రం గురించి ప్రకటిస్తున్నాడు. మరి వారు అనుసరించిన వారి జీవిత చరిత్రలు ప్రకటించడం జరుగుతుంది. మరి ఇంకంతేకాదు, ఉపమానాలు ప్రకటించడం జరుగుతుంది. స్వార్థలలో ఉపమానాలు ప్రకటించడం జరుగుతుంది. ఎవరిని గురించి ప్రకటించాలని బైబిల్ చెప్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తును బట్టే కలుగును. బాలుడైన క్రీస్తుని గురించా? కాదు. శరీర రీతిగా ఉన్న యేసుక్రీస్తుని గురించా? కాదు. మరి ఎవరిని గురించి? మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి. చూడండి పిల్లరా, మరి సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటో బైబిల్ చాలా చక్కగా వివరిస్తుంది పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు చదువుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది సువార్త అంటే ఏంటిది. బైబిల్ ఏం చెప్తుంది? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకోవాలి. మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందివారయ్యుందురు.
అంతేకాదు నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించెను, మృతి పొందెను, తిరిగి లేచెను, తిరిగి మృతి పొంది సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇది సువార్త అండి. ఇది సువార్త. ఇది ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించాలి. మరి ఈ సువార్త ప్రకటించకుండా ఏం ప్రకటిస్తున్నాం? సంఘంలోనికి వస్తున్నాం, సంఘంలోనే మరి బైబిల్నే చూపెడుతున్నారు, బైబిల్నే మాట్లాడుతున్నారు. మరి చూడండి పిల్లరా, ఎంత మోసం జరుగుతున్నది. చాలా సాతాను అనేకులను మోసం చేస్తున్నాడు, వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తున్నాడు. అందుకోసమే లేఖనాలను బట్టి మనము పరిశీలన చేయాలి. లేఖనం ఏం చెప్తున్నది, లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనం చాలా చక్కగా మనము అర్థం చేసుకున్నాడే మన ఆత్మీయ జీవితం ఎదుగుతున్నదా ఎదుగుతలేదా అనేది మనకు అర్థమవుతుంది పిల్లారా. ఈరోజు మరి సోషల్ మీడియా ద్వారా వాక్యం మన యొద్దకే వస్తున్నా కూడా ఆ వాక్యం అవునా కాదా అనే ఆలోచించే సమయం లేకుండా సాతాను బిజీ చేసేసాడు. చూడండి పిల్లారా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తుని గురించి మరి పౌలు గారు ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తుని గురించి పౌలు గారు మరి ఏమని చెప్తున్నాడంటే పిల్లారా, మేము శరీర రీతిగా ఎరిగి ఉన్నాము, కానీ శరీర రీతిగా ఇప్పుడు అలా ఎరగము అంటున్నాడు పౌలు గారు. చూడండి పిల్లారా, ఎంత చక్కగా బైబిల్లోనే పరిశుద్ధాత్మని బోధ ద్వారా బోధలో సుమారు కొత్త నిబంధనలు 14 పత్రికలు రాసిన పౌలు గారు ఏమని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాడు? మేము శరీర రీతిగా ఎరిగి ఉన్నాను, ఇప్పుడు ఆయన అలా ఎరగము. కానీ మేము ఈరోజు శరీర రీతిగా ఎరిగినా కూడా ఏం చేస్తున్నారు? డిసెంబర్ రాగానే యేసుక్రీస్తును పుట్టిస్తున్నారు. మరి ఫిబ్రవరి రాగానే యేసుక్రీస్తుని చంపేసే కార్యక్రమం చేసి శ్రమల దినాలు అనేది చాలా భయంకర పరిస్థితుల్లో జరుగుతున్నది. మరి చూడండి పిల్లారా, లేఖనాలకు విరుద్ధంగా, లేఖనాలకు అపోజిట్ గా మరి ఏ విధంగా సాతాను మనల్ని చేస్తున్నాడు, వాడు ఆడుకుంటున్నాడు. అందుకోసమే వాడి కుయుక్తిని, వాడి ఆలోచనలను మనం తెలుసుకున్న వారంగా ఉండాలి. వాడి సాతాను తంత్రాలు మనం తెలుసుకున్న వారము ఉన్నప్పుడే వాడు ఏం చేస్తున్నాడు అనేది మనము గమనించి దాన్ని బట్టి మనం లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకున్నప్పుడే మరి ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడతాం పిల్లారా. అందుకోసమే పౌలు గారు ఏమని చెప్తున్నారో మనం చదువుకుందాం పిల్లారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగిన ఇక మీదట ఆయనను అలాగో ఎరుగము అంటున్నాడు. చూడండి పిల్లారా, అలాగా ఎరుగము అంటున్నాడు. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. చూడండి పిల్ల, యేసుక్రీస్తు జీవించిన విధానంలో మరి శరీర రీతిగా ఉన్నప్పుడు ఆయన దావీదు సంతానముగాను, మరి మృతులలో నుండి పునరుత్థానుడైన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడెను. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిన కాలంలో ఉన్నాం పిల్లారా. మరి ఈ కాలంలో మరి పిల్లారా, యేసుక్రీస్తు తండ్రి పనిని నెరవేర్చాడు పిల్లారా. మనందరి నిమిత్తం శిలువలో మరణించాడు. ఏదైతే ధర్మశాస్త్రం మనందరినీ అడ్డుగోడగా ఉండి అన్ని జనులు దేవుని కుమారులు అని, ఎవరు దేవుని పిల్లలు అని అడ్డుగోడను తీసివేశాడు పిల్లరా. యేసుక్రీస్తు అత్యంచండు. ఏదైతే మనము చేయలేని కార్యక్రమము ఉన్నదో, మనతోని కాని పని ఉన్నదో, ఆ పని యేసుక్రీస్తు వచ్చి ఈ లోకానికి వచ్చేసాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి కొట్టేసిండు పిల్లారా. యేసుక్రీస్తు మరి ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకం నుండి పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటిస్తే అనేకులు మరి చూడండి పిల్లారా, హృదయాలు నొచ్చుకొని సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తును ఈ లోకంలో బైబిల్నే చూపెడుతున్నారు, బైబిల్నే మరి మాట్లాడుతున్నారు. మరి డిసెంబర్ వరకు యేసుక్రీస్తును పుట్టిస్తున్నారు. ఫిబ్రవరి రాగానే యేసుక్రీస్తును మరి చంపేయడము, శ్రమణ దినాలు అని ఆచారాల వ్యవహారంలోనికి సాతాను నెట్టేశాడు. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితిలో నుంచి లేఖనాల బట్టి మనం ఆలోచన చేసుకున్నప్పుడే మనం ఈ భయంకరమైన పరిస్థితిలో నుంచి బయటకెడతాం. అందుకోసమే మనం ఇప్పుడు మన క్రైస్తవుల మనము ఏం ప్రకటించాలి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. అందుకోసమే పౌలు గారు మొదటి శతాబ్దంలో
అయ్యో, నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అన్నాడు. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు దెబ్బలు పడుతున్నా ఆ సమయంలోనే పౌలు గారు ఆ మాట ఎందుకు అన్నాడు ఆలోచన చేయాలి. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినా ఇలా నాకు శ్రమ అంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాము? సువార్త ప్రకటిస్తున్నామా? ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రం అనుసరిస్తున్న వారి గురించి, మరి ఉపమానాల గురించి ప్రకటించి సంఘంలో అనేకులను వాడికి సిద్ధపరిచిన నరకానికి వీరు వెళ్తున్నారు, వీరితో పాటు అనేకులను తీసుకెళ్తున్నారు. ఏది సువార్త? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడమే సువార్త. చూడండి పిల్లరా, మరి ఆలోచన చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఏడల నాకు శ్రమ. చూడండి పిల్లరా, పౌలు గారికి ఒక భారం అని ఉన్నదట. మనకున్నదా భారము? మనకు భారం ఉండదండి. మనం క్రీస్తు మహిమను ధరించుకుంటే ఆ భారం అనేది మనకు బాధ్యత అనేది అర్థమవుతుంది. చూడండి పిల్లరా, ఈరోజు బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఏ భారం ఉండదు. పెళ్ళయిందనుకో కొంచెం భారం తగ్గుతుంది. ఆ పిల్లలైనరనుకో ఇంకా కొంచెము భారం తగ్గుతుంది. చూడండి పిల్లరా, మరి ఇప్పుడు క్రీస్తును నమ్ముకున్న నీవు, నేను, సహోదరుడా సహోదరి, నువ్వు క్రీస్తు మహిమను ధరించుకున్న వారివైతే, క్రీస్తు మహిమలో ఉంటే నీకు సువార్త ప్రకటించే భారము బాధ్యత ఉన్నది అనేది నీకు అర్థమవుతుంది. భారము బాధ్యత ఎప్పుడు నువ్వు నామకార్థంగా జీవిస్తున్నావో, నేను క్రైస్తవునే, నేను సంఘానికి వెళ్తున్నాను, పాట పాడతాను, కానుక వేస్తాను అని గంట సేపు చర్చిలో కూర్చుండి మళ్ళా బయటకు వెళ్ళి నీ పని నువ్వు చేస్తా ఉంటే అది నీకు మహిమ అనేది క్రీస్తు మహిమను ధరించుకున్న వాడిగా ఉండవు. ఏదో నామకార్థంగా క్రైస్తవుని అంటావు, కానీ వాక్యం విలువలు తెలియని పరిస్థితిలోని సాతాను నిన్ను నెట్టేస్తాడు. అందుకోసమే అయ్యో, సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అని పౌలు గారు 1వ శతాబ్దంలో సువార్త ప్రకటిస్తూ ఎన్నో ఇబ్బందులన్నీ కలిగిన వాడే ఆ మాట మాట్లాడుతున్నాడంటే మనకు అలాంటి బాధ్యత భారము కలిగి ఉన్నామా? ప్రియులారా, మనం అలాంటి భారము బాధ్యత ఎప్పుడు కలిగి ఉంటామంటే, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం యేసుక్రీస్తు నామములో ఉన్నప్పుడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడే, అప్పుడు నీకు ఈ మహిమను ధరించుకున్నప్పుడే ఆ బాధ్యత అనేది నీకు వస్తుంది. చూడండి పిల్లరా, ఒక కంపెనీలో మనము చేరినామనుకో, ఆ కంపెనీలో మనకు ఒక పని అప్పచెప్తారు. ఆ పని మీద మనం బాధ్యతాయుతంగా మనం పని చేయాలి. ఆ పని చేసినప్పుడే ఆ పనిలో మనము ముంగటికి వెళ్తాము. ఆ పనిలో రిమార్క్ వస్తే మొదటి పేపర్ మొదటి హెచ్చరిక ఇస్తారు, రెండో హెచ్చరిక, మూడో హెచ్చరికకు తీసేస్తారు, వార్నింగ్ లెటర్ ఇచ్చేసి తీసేస్తారు. అందుకోసమే మనము ఈ లోక విషయంలోనే ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు, నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకున్న మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనకు భారము బాధ్యత కలిగి ఉండాలని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే పౌలు గారు ఏం చెప్తున్నారు? రోమీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 వచనాల్లో సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కానంటున్నాడు. మనము సువార్తను గురించి సిగ్గుపడుతున్నామా? సిగ్గుపడుతున్నామంటే నువ్వు క్రీస్తు మహిమ లేనట్లే. ఆలోచన చేయాలి. అందుకోసం ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీకు దేశస్తునికి రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అండి. సువార్త దేవుని శక్తి. సువార్తలో ఏముంది? దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని నిరాకరిస్తే ఏమైపోతుంది? వాడికి సిద్ధపరిచిన నరకానికి వెళ్తాం. అందుకోసమే క్రైస్తవుడిగా నామకార్థంగా జీవిస్తున్నావా? జాగ్రత్త, ఆలోచన చేయాలి. లేఖనం ఏం చెప్తుంది? క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు అనుభవము అనేది కలుగుతుందా? అనుభూతిలో ఉన్నావా? ఏదో నామకార్థంగా ఒక గంట సేపు, 2 గంటల సేపు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్తున్నావా? ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేయాలి. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారము, విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చూడండి పిల్లరా, సువార్త ద్వారా దేవుని నీతి బయలుపరచబడుతున్నది అని లేఖనాలు చాలా చక్కగా మరి పౌలు గారు 1వ శతాబ్దంలో మనకు రాయించి ఉంచాడే. మరి దానిని మనకు కనపడకుండా మనోనేత్రాల గుడ్డితనం కలిగేసి ఒక ముసుగేశాడు మనకు. అడు ఏం చేసి ముసుగేసి ఏం చేసిండు? మొదలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడ్డది, దేవుని స్వరూపి అయి ఉన్న, చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేశాడు. ఒక ముసుగేశాడు. నువ్వు ముసుగేసి నువ్వు పో, సంఘానికి పో, ఒక పాట పాడు, ఒక కానికయ్యు, మళ్ళా తిరిగి నీ పని నువ్వు చేసుకో, నువ్వు క్రైస్తవుడివే, అంతే, నీకే పరలోకం, ఇంకెవరికి లేదనే ఒక భ్రమలో నిన్ను మరి ముంచేశాడు సాతాను. ముసుకేసాడట. మరి ముసుకేసి మా ముసుగు
మరి మూసుకున్నట్లుగా ఉన్నావా? మూసుకున్నది కాబట్టి నువ్వు సువార్త ప్రకటిస్తలేవు. మూసుకున్నది కాబట్టి నువ్వు సువార్త ప్రకారంగా, వాక్య ప్రకారంగా జీవించట్లేదు. అందుకోసమే ఆ ముసుగు తీసేసేయాలి. ఆ ముసుగు తీసేస్తే యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు చేంజ్ ఏం చేశాడండి? మరణంను నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వలన స్వార్థ వెలుగులోనికి తీసుకొచ్చాడండి. నేను మనమైన ఆత్మను రక్షింపబడితే ఆనందమే వేరండి. క్రీస్తు మహిమను ధరించుకుంటే ఆనందమే వేరండి. ఆనందాన్ని ధరించుకున్న నీవు, నేను, సహోదరుడా, సహోదరి ఎలా ఉన్నాం? ఆలోచించాలి. లేఖనాలను బట్టి ఆలోచన చేయాలి. ఆ వాక్యమే హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తున్నది. చూడండి పిల్లరా, వాక్యం మనలో గుచ్చాలి. చూడండి, సువార్త ప్రకటిస్తే వారి హృదయాల్లో పొడవబడ్డాట. మరి అలాంటి సువార్త విన్నావా? లేకుంటే ఏదో శరీర సంబంధంగా నాకు యేసుక్రీస్తు నమ్ముకుంటే అన్ని కలుగుతాయి, ఈ లోకంలో అన్ని కలుగుతాయని చెప్పిర్రా? ఆ మాటను బట్టి నువ్వు క్రీస్తు ఎదుగు వచ్చావా? ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడే వాక్యం అనేది అర్థమవుతుంది. లేకుంటే ముసుకేసుకొని అత్తున పోతున్న చిలుకల కొలికి రాకురా బండరిగా అన్నట్లుగా నీ జీవితం అలానే సాగిపోతుంది. మరణిస్తే పాతాళం తప్పది. ఆ పాతాళాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. లేఖనాలను ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి సువార్త అంటే ఏంది? సువార్త అంటే ఏంది? చూడండి పిల్లరా, మనం చదువుకుందాం లేఖనాలను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:1-2 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించుతున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను. ఆ తెలియజేసే సువార్త మీరేం చేయాలా? మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. ఎప్పుడైతే మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా మీకు సువార్త ప్రకటించితునో మీరు ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకోవాలి. చూడండి పిల్లరా, ఏదైనా బావిలో ఎవరైనా పడ్డారనుకో, ఆ బావిలో ఉన్న వారికి మనము తాడిచ్చామనుకో, తాడు గట్టిగా పట్టుకుంటే బయటకు వస్తారు. దాడు పట్టుకోలేడనుకో, అందులోనే ఉంటాడు. అందుకోసమే సువార్త గట్టిగా పట్టుకోవాలి. సువార్త గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందుదురు. చూడండి పిల్లరా, రక్షణ పొందుదురు. మరి సువార్త పొందుకున్న మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఏం చేయాలా? క్రైస్తవుడైనందుకు శ్రమ. ఈరోజు మరి క్రైస్తవుడైనందుకు అన్ని సుఖాలే ఈరోజు ప్రకటిస్తున్నారు. అలా సంఘంలోనికి వస్తున్నారు. మెజారిటీ ఎక్కువ ఉన్నది, కానీ మరి అంతా ఒత్తదే ఉన్నది. మెజారిటీ ఎక్కువ ఉన్నది. క్రైస్తవులం అంటున్నారు, కానీ క్రీస్తు వాక్యాన్ని అనుసరించి జీవించిన వారు తక్కువ మంది ఉన్నారు. అందుకోసమే పరలోకం చేరువారు కొందరే. లేఖనాలు ఏం చెప్తున్నాయి చూడండి, క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. అందుకోసమే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకుడి. మీరు ఆశ్చర్యపడకుడి. క్రైస్తవుడు అనేందుకు శ్రమ. క్రైస్తవుడు రాగానే, క్రైస్తవుడు అంటేనే ఈరోజు ఇప్పుడు చూడండి పిల్లరా, క్రైస్తవుడు అంటే ముళ్ళబాట పూలబాట కాదు. మరి క్రైస్తవుడు అంటే నేను సిధరించుకుంటుంది లోకం. ఎందుకంటే యేసుక్రీస్తునే చంపేసింది. యేసుక్రీస్తును మరి చంపింది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి. నువ్వేం చెప్తున్నావు? ఈరోజు క్రైస్తవులు అని పేరు చెప్పుకొని మీద కట్టి నాకు 20 సంఘాలు 30 సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల బట్టి తిరుగుతున్నావు, కానీ నువ్వు వాక్యం అనుసరించి జీవించట్లేదు. నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి. మరి నిన్ను బట్టి దేవుని మహిమపరచబడాలి. మరి ఏ విధంగా ఉన్నాం? మనం ఈరోజు ఏ విధంగా ఉన్నాం? ఆలోచన చేయాలి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో చదువుకున్నట్లయితే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించుచు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నట్లుగా సంతోషించుడి. మరి ఎప్పుడైతే శ్రమలు అనుస్తావో, క్రైస్తవుడుగా నీవు శ్రమ పడుతున్నావో అప్పుడు సంతోషించాలని లేఖనాలు చెప్తున్నాయి. అందుకోసమే క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడలా ఆ మహిమాస్వరూప ఆత్మ అనగా ఆ దేవుని ఆత్మ మీ మీదికి వచ్చి నిలిచి ఉన్నాడని, ఆ నిలిచి ఉన్నాడు కనుక మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులమైతామో? క్రీస్తు వాక్యం నిమిత్తము క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించినప్పుడు నువ్వు ధన్యుడవు అంటున్నది. కానీ ఈరోజు శ్రమలద్దంటున్నావు. మరి ఎందుకు? క్రైస్తవుడైనా శ్రమ పడుతున్నావు అంటే, అయ్యో నాకు శ్రమలు వస్తున్నాయి అంట, నాకే దేవుడు శ్రమలు రప్పించాలంటున్నావా? అలా కాదండి. లేఖనాలు చెప్తున్నాయి క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలని లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి.
మరి లేఖనాలను బట్టి మనము ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు మరి సిలువలో మరణించాడు. లేఖనాల ప్రకారంగా యేసుక్రీస్తు మరి మరి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. మనందరి నిమిత్తం మరణించి సమాధి చేసి తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? ఏదైతే లోకమైతే ఏదైతే చేయలేదో అది దాన్ని చూడండి పిల్లరా, దానిని దేవుడు చేశాడు. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలులు సువార్తను ప్రకటించారండి. యేసుక్రీస్తు మరణ సమాధిలో మనకు జీవము, అక్షయత అనేది కలిగి ఉన్నది పిల్లారా. ఆ సువార్త ప్రకటించాలి. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి నిన్ను నన్ను రక్షిస్తుంది పిల్లారా. మరి మనం ఏం చెప్తున్నాం? క్రీస్తును మహిమను ధరించుకున్నామా? వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకున్నామా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త ఏమని ప్రకటించాలి? యేసుక్రీస్తును నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక రాజ్యము, యేసుక్రీస్తు నమ్మకుంటే మరి నరకం అనేది ఉన్నది, నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనాలు చెప్తున్నాయి. అలా ఉన్నామా లేదా అనేది మనల్ని మనము ఆలోచన చేయాలి. మరి ప్రకటించవలసినది సువార్త ఏది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించాలి. అలాగా ప్రకటించకుండా డిసెంబర్ రాగానే మరి యేసుక్రీస్తు పుట్టినరోజు చేస్తున్నారు, మరియ కుమారుడు అని బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి రాగానే శ్రమల దినాలు అంటున్నారు. మరి శ్రమల దినాలని నువ్వు ఈ లోకానుసారంగా నువ్వు లోకంను బట్టి ఆలోచన చేసినట్లే. మరి ఏం చేయాలి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్త ప్రకటిస్తే నమ్మిన వారికి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష విధించబడునని లేఖనాలు చెప్తున్నాయి. అలా కాకుండా మరి వాక్య ప్రకారంగా బ్రతకకుంటే వాడు శాతానికి సిద్ధపరిచిన నరకానికి జారిపోతామని లేఖనాలు చాలా చక్కగా వివరిస్తున్నాయి పిల్లరా. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకొని వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంలో కట్టుకుందాం. మన జీవితాలలో దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.